హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ సెలబ్రిటీ అయినా వాళ్ళ వ్యక్తిగత విషయాలు బయటికి చెప్పాలంటే కాస్త అటు ఇటుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ మాత్రం ధైర్యం ఉండాలి వాళ్ళ వ్యక్తిగత విషయాలు బయటికి చెప్పాలంటే. ఇంకా అందులో భాగంగానే మనకి ఒక సెలబ్రిటీ తన వ్యక్తిగత విషయాలతో పాటు తన వ్యాధికి సంబంధించిన విషయాలు కూడా బయటికి చెప్పాడనమాట. మలయాళం నటుడైన అందరినీ తన ఆ నటనతో ముగ్ధులను చేసి ఆకట్టుకున్న నటుడైన మన షికావత్. షికావత్ అనే క్యారెక్టర్‌తో 'పుష్పలో' అందరినీ కూడా మెప్పించి, ఒప్పించిన క్యారెక్టర్ ఆయనది. ఇంకా పాన్ ఇండియన్ లెవెల్‌లో తన రేంజ్‌ని పెంచింది ఒకటేసారి ఆ క్యారెక్టర్. అంతకుముందు తను చేసిన పెర్ఫార్మన్స్‌లో అయితే ఇంకా అందరిని రక్తి కట్టించే విధంగానే ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా అదే కాకుండా మలయాళంలో 'ఆవేశం' అనే సినిమాతో ఆయన ఒకటేసారిగా ఇంకా తన రేంజ్‌ని పెంచుకున్నాడు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకి జితు మాధవన్ దర్శకత్వం వహించాడన్నమాట. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు 2024లో అత్యధిక వసూలైన సినిమాల్లో ఒక సినిమాగా మిగిలింది. అయితే ఒక మీడియా ఇంటరాక్షన్‌తో ఆయన పర్సనల్ విషయాలు చెప్పుకుంటూ ఇంకా ఈ విషయాన్ని బయటికి వ్యాఖ్యానించాడనమాట. తను ఒక వ్యాధితోటి బాధపడుతున్నాను అని. అసలు ఆ వ్యాధి ఏంటా అనుకుంటుర్రా? ఆ వ్యాధి వచ్చేసి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. అయితే ఈ వ్యాధితో తను బాధపడుతున్నాడంట. ఈ వ్యాధి లక్షణాలు వచ్చేసి మనిషిని ఎప్పుడు హైపర్ యాక్టివిటీగా ఉంచడమే కాకుండా ప్రతి దాంట్లోని ఏకాగ్రతని తగ్గిస్తూ ఉంటుందంట. ప్రతి విషయంలోని ముందుకెళ్తూ ఉంటారట. అయితే ఈ విషయాన్ని కూడా చెప్పుకుంటూ అందరు సెలబ్రిటీలు ఇది చెప్పుకోవడానికి భయపడతారు. ధైర్యంగా ఈ విషయాన్ని బయట పెడుతూ ఉండండి అని చెప్పడమే కాకుండా ఈయన ఇంత ధైర్యంగా మీడియాల ముందు ఈ విషయాన్ని చెప్పడం నిజంగానే సాహసం అని చెప్పుకోవచ్చనమాట. ఇంకా ఫాహిద్ ఫాసిల్ అంతేగాకుండా మన నజ్రియా వివాహం గురించి అందరికీ తెలిసిందే. అయితే వివాహం తర్వాత వీరిద్దరూ ఒక నిర్మాణ సంస్థని నిర్మించి మంచి విజయాలే అందుకున్నారు. మలయాళంలో అది ప్రభావం కూడా చూపిందనమాట. ఇంకా ఈ విషయాలే గాకుండా ఇప్పుడు ఆయన తీసిన సినిమాల్లో గూడా 'జోజీ' ఇంకా 'విక్రమ్' ఇలాంటి సినిమాలో మంచి గుర్తింపునే దక్కించుకున్నాడు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొన్ని సినిమాలతోటి బిజీగానే ఉన్నాడు. 'పుష్ప ది రూల్' ఇంకా అంతేగాకుండా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ఇలాంటి సినిమాలతో మరి ఒకసారి మన ముందుకు వచ్చి ఆయన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునేటట్టు చేస్తున్నాడనమాట. అయితే 'ఫాహెల్' సినిమాలలో మీకు నచ్చిన సినిమా అంటే ఆయన పెర్ఫార్మెన్స్ మెచ్చిన సినిమా ఏదనుకుంటున్నారు? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది దాన్ని కూడా నొక్కేయండి.